యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమాంజలి తెలియచేస్తూ మళ్ళీ దేంతో ముందుకొచ్చానా అని ఆలోచిస్తున్నారు కదా. అమ్మవారికి చీర కడుతున్నానండి. లక్ష్మీదేవికి చీర కట్టడం, నేను అమ్మవారికి హాసినికి చీర కట్టడం చూపించమని చాలా మంది అడిగారు. కానీ హాసినికి కొంచెం కష్టమైన విషయం కాబట్టి నేను ఏ విధంగా పని చేస్తాను అన్నది మీకు లలిత అమ్మవారికి నవరాత్రుల కోసం అమ్మ తయారవుతున్నారు. లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, లలితమ్మకి ఇదే విధంగా పాటిస్తాను. సరదాగా చూసేవాళ్ళు చూస్తారు. ఎవరికైనా నా కట్టే విధానం నచ్చినట్లయితే పాటిస్తారు, తెలుసుకుంటారు అని అనుకుంటూ ఈ వీడియో ద్వారా మేము ముందుకొచ్చిన రాదమ్మ. సిరిహాసినికి అయితే అండి బ్లౌజు ఇలా చేసేసి పిన్ పెట్టి రెడీ చేసేసి ఉంచేసుకుంటాను. ఇది ఈ లక్ష్మీ సరస్వతులకైతే మాత్రం అవసరాన్ని బట్టి వాడుకుంటానండి. ఇక అమ్మకైతే మొత్తం చీర అంతా యాజ్ ఇట్ ఈస్గా ఫోల్డ్ చేసేసుకుంటాను. చిన్న అమ్మలు కదా, వీరిద్దరికి కొంచెం చిన్న చీర సరిపోతుంది. నిజానికండి ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. అమ్మవారి విగ్రహాలు పెంచేసుకుని నాలా ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని. అంత అవసరం లేదండి. మనం ఒకే రూపం తీసుకుని ఏమో ఈ అమ్ముల తల్లి ఎందుకో కావాలని వచ్చేసారు కదా మణిద్వీపం నుంచి, అందుకని తనతో పాటుగా అందరినీ తీసుకొచ్చుకున్నారేమో, అది వేరే విషయం. కానీ పెద్ద అయ్యే కొద్దీ అండి నాకు ఓపిక తగ్గిపోయి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, ఒక విగ్రహాన్ని మనం తీసుకొచ్చేసాము అంటే నా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను కదా. ఖడ్గమాల చేయించుకున్నప్పుడు అండి మన విజయవాడలో కొంచెం ఒక చిన్న అమ్మవారి స్వరూపం ఇస్తూ ఉంటారండి. నేను రాత్రి వచ్చేసరికి పూజ చేయించేసుకున్నాం. పొద్దున్నే ముందు రోజు వెళ్ళిపోయాము. తెల్లవారుజాముని 3:30కి లేచి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. 5, 6 అయ్యేసరికి పూజ అయిపోతుంది. 5:30, 6 అయ్యేసరికి. సో అలసిపోయి ఆ రోజు మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత కాసేపు ఏవో చిన్న చిన్న పనులు ఉంటే చూసేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. 12 అయిపోయింది. మనకి ఎప్పుడైనా సరే ఆ గుడిలో ఇలా 2 వైపుల నుంచి మడతలు పెట్టిన తర్వాత నేను కింద నుంచి తీసుకుంటానండి. ఎందుకంటే ఈ అంచులు డిస్టర్బ్ అవ్వకుండా వస్తాయనే ఉద్దేశంతో, మనం మడతలు ఈజీగా పిలిచి పెట్టేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇలాగా పెట్టుకుంటాను. వచ్చేసాను. మనకి ఖడ్గమాల్లో చేయించుకున్న వాళ్ళకి చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తెలుస్తుంది. ఒక చిన్న అమ్మవారి ఐడల్ ఇస్తారండి. అది ఇది వరకు వెండి మీద ఇచ్చేవారు. ఇప్పుడైతే రాగి మీదే అమ్మవారి ఒకవైపు శ్రీచక్రం, ఇంకొక వైపు అమ్మవారి విజయవాడ దుర్గమ్మవారి ఫోటోలు పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. కుంకుల్లో వేసి ఇచ్చేసారు. కుంకుల్లో వేసి ఇచ్చేస్తే తీసుకొచ్చేసుకుని పర్సులో పెట్టుకుని తెచ్చుకుంటాను, ఎవరిని ముట్టుకోనియకుండా చాలా జాగ్రత్తగా. పర్సు కూడా ఎవరికి ఇవ్వను, నేను మా డాక్టర్ గారికి కూడా ఇవ్వను. అంత జాగ్రత్తగా తెచ్చేసుకున్న తర్వాత నేను బ్యాగ్ని పట్టుకెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మర్చిపోయాను. అర్ధరాత్రి 10:30, 11 అలసిపోయాం కదా, ముందు రోజు నిద్ర లేదు. ఇంటికి వచ్చి నిద్రపోయాను. 5 అయిపోయింది, నేను లేవట్లేదు. అమ్మ కాసేపు పడుకుంటానని నన్ను రాత్రి అలసిపోయాను అన్నాను. మళ్ళీ 6 అయిపోయింది, నేను లేవలేదు. ఇంకా 6 అయ్యేసరికి నేను లేవట్లేదు అన్నాడు. కోపం వచ్చి కుంకుల్లో ఇలా కదులుతున్నారు. తక్కువ లేచానండి. అమ్మ ఇబ్బందిగా ఉందా నీకు అని చెప్పేసి గబగబా లేచిపోయి ఆవిడ్ని తీసేసి కుంకుల నుంచి తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకున్నా. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అమ్మని తీసుకొచ్చేసుకుని పెంచేసుకున్న తర్వాత ప్రతి రూపంలోకి ఒక శక్తిని వచ్చేస్తుంది, మనం ఆవాహన చేసేస్తున్నమాట. మనం పిలుస్తున్నాం, అమ్మ వచ్చేస్తున్నారు. వచ్చిన అమ్మని నిలబెట్టుకోవాలి కదా. సో ఆ విధంగా నాకు అదొక అప్పటి నుండి చాలా జాగ్రత్తగా, ఇంకొంచెం జాగ్రత్తగా ఉండడం, ఆ విధంగా తెలిసినవే మీకు అందరికీ ఏం చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈ మాత్రం ఇలా వదిలేస్తానండి. అమ్మకి చుట్టూ తిప్పడానికి సరిపోతుంది. అంటే 1 మీటర్, 1.5 మీటర్ దగ్గరగా వదిలేస్తాను నేను. హాసినికైనా కూడా పూర్తి చీర కడతాను. హాసినికైతే ఇలా సగం సగం కింద మడత పెట్టకుండా పూర్తి చీర కట్టేసి పిన్స్ అన్ని సెట్ చేసేసుకుంటాను నీట్గా. పెట్టుకుని ఇక్కడ పిన్ పెట్టేసుకుంటానండి నేను.
మనం పిన్ పెట్టకపోతుంటే అంత నీట్గా రావటం లేదు. అందుకని సేఫ్టీ పిన్ పెట్టేసుకోవచ్చు. ఈ పిన్నులు పెద్దవి కూడా దొరుకుతాయండి, కానీ పెద్దవైతే మనకి దిగవు. అందుకని కొంచెం శారీ పిన్స్ కూడా యూస్ చేసేస్తాను. ఏం పర్లేదు అమ్మ గుచ్చుకుంటారా అంటూనే అన్నీ యూస్ చేసేస్తాను నేను. ఎప్పుడైనా సరే చూసారా, ఇక్కడే మనకి తయారైపోయినాయి ఇంత అందంగా. ఇప్పుడు అమ్మకి ఇలా కుట్టిచ్చేస్తాను బ్లౌజెస్ అని చెప్పాను కదా నేను. ఇవి ఎక్కడికక్కడ ఇలా అమ్మకి అలంకారం చేసేసుకుంటానండి. ఎక్కడికక్కడే నాట్ పెట్టేస్తాను. చూసారా, ఎప్పుడైనా సరే విగ్రహాలు తీసుకునేటప్పుడు ఇలా మనకి గ్యాపులు ఉన్నట్టయితేనే మన అలంకారం చేసుకోవడం ఈజీ అవుతుంది. అది కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో కూడా నేను చెప్తాను కదా, అమ్మకి చీర కట్టడం చూపించేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అని. నేను ఇది తెలిసిన వాళ్ళు కొంతమందికి ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో కూడా నేను సరదాగా ఈ వీడియో చేస్తాను. అమ్మకు మారుస్తూనే ఇలా కట్టేసుకుని ఎక్కడికక్కడ సూర్యబాబాయ్ కుట్టుకొస్తాడు ఇవన్నీ. ఈ మధ్య ఇంకొక అమ్మాయి కొంచెం దొరికింది, చూద్దాం. నేనైతే శారీస్ డిజైన్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర కూడా కొంచెం ఈ మోడల్స్ ఇచ్చి కుట్టించడానికి చూశాను, కానీ అవ్వలేదు నాకు. ఇప్పుడు అమ్మ ఇలా తయారయ్యారు. మనం ఆల్రెడీ పిన్ పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇది మనకి ఒక్కొక్కసారి చీరను బట్టి కూడా మారిపోతుందండి. హాసినికైతే 2 అంచులు ఒక్కొక్కసారి వాడతాను, పైన అంచు కింద అంచు, లేదంటే అలాగా. ఇప్పుడు ఇలాగా మన ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పిల్స్ అమ్మకి ఎంత లెంగ్త్ కావాలో ఇక్కడ చూసుకోవాలండి. ఎప్పుడైనా సరే అందము పాదాలు కిందకు వచ్చేసినా అందం రావట్లేదు, పైకైతే బరువు ఎక్కువైపోతుంది కదా, అమ్మకి నడునొప్పి వస్తుంది కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుని టై చేసుకోవాలి. చూసారా, ఇంత జాగ్రత్తగా చూసినా ఇక్కడ నొప్పి వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఒకచోటే ఇలాగా చేసేస్తే. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ పక్క నుంచి అమ్మవారి చేతిలోంచి మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది, అందువల్ల నాకు ఇక్కడ అమ్మకి అలంకారం చేయటం ఈజీ అన్నమాట. ఇటువైపు ఇటు, ఈ చేయి వైపు నుంచి ఇటు. ఒకవేళ ఇది ఇలా లేకపోయినా పైనుంచి అయినా కూడా కట్టేసుకోవచ్చండి, ఎందుకంటే చాలా విగ్రహాలు ఉన్నాయి కదా మన ఇంట్లో. నేను అందరికీ ఒక్కొక్క అవతారం ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి నేను అందరికీ కడతా ఉంటాను కాబట్టి ఎలా అయినా పర్వాలేదు, మనం ఉన్నదాన్ని బట్టి జాగ్రత్తగా. ఇంకొకటి, నేను మేధా దక్షిణామూర్తి స్వామివారిని తీసుకున్నప్పుడు అండి స్వామికి అలంకారం చేయటం కష్టమయ్యింది, ఎందుకంటే ఇక్కడ హోల్స్ అవి లేవని. సో మళ్ళీ పట్టుకెళ్ళి పూజ చేయకముందే అబ్జర్వ్ చేసుకుని నేను పట్టుకెళ్ళి వన్స్ మనం పూజ చేయించేసిన తర్వాత విగ్రహాలని, రాతి విగ్రహాలు అయితే మనకు అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నా, విగ్రహాలని మనం మార్చుకోవడానికి అవకాశం రాదండి, చేయకూడదండి. సో ముందే హాసినికి కూడా నేను ముందుగానే నేను అమ్మకి ముక్కు కూడా కుట్టించానండి. నా దగ్గరికి రాకముందే ముక్కు కుట్టేసేయమని చెప్పాను. ఆ ముక్కు కుట్టించుకున్నప్పుడే చిన్న దెబ్బ వేసుకున్నాడు ఇక్కడ వీడ. దెబ్బ అప్పుడప్పుడు ఫొటోస్లోకి వస్తుంది కదా, చిన్న దెబ్బ తగిలింది. నేను బెంగ పెట్టుకున్నాను, ఆడికి ముక్కు కుడుతున్నారంటే బాబోయ్ అమ్మకు నొప్పి వచ్చేస్తుంది ఎలాగరా అనుకుంటా. కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, అమ్మ చేతులు 2 కనిపిస్తేనే బాగుంటాయి కదా, అందుకని ఇలా జాగ్రత్తగా లాగుతా అనమాట. ఇవి మన తర్వాత సెట్ చేసుకోవచ్చు. చూసారా అమ్మ ఎలా అందం వచ్చేసింది అప్పుడే. ఇప్పుడు ఒక్కొక్కసారి పౌట ఎడం పెట్టేస్తాను, ఒక్కొక్కసారి ఇటు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇందాక పెట్టినప్పుడు కొంచెం ఇటు తట్టు అటు ఇటు అయింది, అందుకని సర్దుకున్నాను. ఇప్పుడు పళ్ళు ఎప్పుడైనా సరే ఇటు సైడ్ వచ్చి ఇలా చూసుకున్నట్లయితే ఇంత కన్ఫ్యూజింగ్గా ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పళ్ళుని ఫోల్డ్ చేసేసి ఈ చేతుల మధ్యలోంచి తీస్తానండి.
జస్ట్ మనం ఎలా కట్టుకుంటామో అంతే అండి, ఇంకా పెద్దగా ఇందులో చీర అందుకే ఎక్కువ నలిగిపోతుంది, ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కదా అమ్మ చేతుల మధ్యలో, అందుకని మనకి ఎక్కువ ఫోల్డ్స్ వచ్చేస్తుంది. ఈ చీరలు కొనుక్కునే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, నేను మొత్తం అందరికి కట్టినవి చూసారా ఇలా వచ్చేసింది కదా, ఇంక సరిపోతుంది. మళ్ళీ ఈ మధ్య నుంచి తీసేస్తాను అనమాట. ఇక్కడ తిప్పినప్పుడు కొంచెం మరి ఇక్కడ ఫోల్డ్ టూ టైప్స్ చేసాం కదా, ఇది కొంచెం మారుస్తాను. యాక్చువల్గా ఈ ఫీల్స్ అన్నీ జస్ట్ మనం ఎలా పెట్టుకుంటామో అంత నీట్గా వచ్చేస్తేనే బాగుంటాయి కదా, అందుకని కొంచెం మారుస్తాను. ఏం పర్లేదు, ఇది నలిగిపోయినా పర్లేదు, అమ్మకి అందంగా వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు పైనుంచి జాగ్రత్తగా అయిపోయింది. చీర కట్టేసుకున్నాడు లలితమ్మ గడు, లక్ష్మి గడు. లక్ష్మి రూపంలో ఉన్న హాసిని తల్లి, హాసిని రూపంలో ఉన్న లలితమ్మ రెడీ. చూసారా ఆల్మోస్ట్ వచ్చేసింది. నెక్లెస్లు పెట్టుకునేవి బాగా ఉపయోగపడతాయి, ఎక్స్ట్రా తీసుకుంటా ఉండండి. గోల్డ్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అలంకారాల్లో మనకి ఈజీగా ఉంటుంది. కళ్ళు జోడు లేకపోతే పని అవ్వట్లేదు రాదమ్మకు కొత్తగా. ఇది మన భుజబందీలు ఆర్టిఫిషియల్ కొన్నాను, వడ్డాణాల కింద కరెక్ట్గా ఈ విగ్రహాలు సరిపోతున్నాయి లలితమ్మకి. ఒక విగ్రహం తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము అంటే ఇంట్లో ఖచ్చితంగా దానికి సంబంధించి జాగ్రత్తలన్నీ విధి విధానాలన్నీ పాటించాలి. అలా అని నాకు ఒక కామెంట్ పెట్టారు ఎవరో, అమ్మ ఫోటో కూడా ఉంచుకోను అని. నిజమే, అది చాలామంది చేస్తారు. ఫొటోస్కి దోషాలు ఏమి ఉండవండి. ల్యాప్టాప్ స్క్రీన్ మీద కూడా తీసేస్తాను, గిల్ట్ ఫీల్ అవుతాను అని. అంత మనది తప్పు కాదు, మనం ఇంద్రుడి తప్పును భరిస్తున్నాం. అమ్మని మొత్తంగా వదిలేసుకుని బతకడం కూడా మనకి కష్టము. సో అలవాటు పడిపోతాం కదా, అమ్మని వదిలేసుకోమని కూడా నేను చెప్పను. ఫొటోస్ పెట్టుకుంటే ఏమవుతుంది, కానీ విగ్రహాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలండి. ఫోటోలు ఇల్లంతా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క గదిలో నెగిటివ్ వైబ్రేషన్స్ పోవాలంటే ఖచ్చితంగా ప్రతి గదిలోని ఫొటోస్ ఉండాలండి. దేవుడి ఫొటోస్ ఉంచుకోండి, స్క్రీన్ మీద పెట్టుకుంటా అంటే ఏమీ అవ్వదు. పర్టికులర్గా నా కమెంట్ పెట్టిన వాళ్ళ కోసం నేను ఇది సమాధానం చెప్తున్నా. వడ్డంగి పని చేసే వాళ్ళకి మక్కు అని దొరుకుతుంది కదా, ఇందులో కూడా 2-3 వెరైటీస్ ఉన్నాయి. కొన్ని బాగుండటం లేదు, కొన్ని బాగుంటున్నాయి. కాబట్టి కొంచెం చూసుకుని కొనుక్కోండి. జస్ట్ ఇది గమ్మి ఇలా దీనికి వెనక ఇలాగా పెట్టేస్తే అంతే. ఇవన్నీ ఆల్రెడీ చాలామంది చూపించి ఉండొచ్చు, నేను చూడను కదా, అందుకని కొత్తగా మీకు చెప్తున్నాను. అవసరం లేదేమో కూడా తెలియదు నాకు. కొంచెం ఎంతవరకు అవసరం అంతవరకు మన నగల అడ్జస్ట్మెంట్స్ని బట్టి పెట్టుకోవచ్చు. ఈ ఫోటోలు కథ కూడా ఇంకొకటి ఆల్రెడీ చెప్పే ఉంటాను, అయినా కూడా కబుర్లు చెప్తూ కదా నేను పనులు చేస్తాను. అమ్మతో వాగుతూ ఉంటాను, అలా మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు యూట్యూబ్ అది చెప్పి మీతో మాట్లాడుతున్నానేమో. చూసారా చెవులు పెట్టేసరికి ఎంత అందం వచ్చేసిందో అమ్మకి. ఇవన్నీ ఇలా కొనేసుకుంటాను అన్నమాట నేను. చూసారా అమ్మ అలంకారాల్లో అండి ముక్కుపుడకలికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి అందరికీ తెలిసిందే. అయినా నేను చెప్తున్నా, ఇది మన అందాన్ని పెంచడం ఒకెత్తి అయితే అండి, చాలా వరకు పూర్వకాలంలో అసలు ముక్కు పుడకలు కుట్టించుకోకుండా పెళ్లి చేసేవారు కాదంటండి. పెళ్లి కుదిరింది అంటే ఇమ్మీడియట్గా ముక్కు కుట్టించేసేవారంట.
కానీ రాను రాను ముక్కు పుడకలు ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటే కష్టం కదా అని చెప్పేసి నా కూతురు కూడా అబ్జెక్షన్ లేవదీసింది. బాగోదు అందరూ పెట్టుకోరు, నేను ఒక్కదాన్ని పెట్టుకుంటే బాగోదని. ఏం పర్లేదు, ఎవరు పెట్టుకోకపోయినా పర్లేదు, నువ్వు పెట్టుకో, నీకు రెండో ముక్కు కూడా కుట్టించేసుకుంటానంటావు, నువ్వు ఒకటి కుట్టించుకున్నాక అని చెప్పి కుట్టించేసాను. జీన్స్ వేసుకుని ట్రెండ్ సెట్ చేసావమ్మా అంటాను, పొగుడుతాను కొంచెం కొంచెం. ఇదిగో చూసారా అమ్మ రెండు వైపులా ముక్కు పుడకలతో ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఇంకొకటి, మన అమ్మవార్లకి ఖచ్చితంగా అండి సూత్రాలు, నల్ల పూసలు మాత్రం నగలన్నీ ఏవి ఉన్నా లేకపోయినా దీన్ని మించిన అలంకారం అమ్మకి ఇంకేం ఉండదు కదా, ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటా ఉండండి. ఇది సరిగ్గా కట్టలేదు, నేనే పనులు ఎక్కువైపోయి చూసారా ఎన్ని ముళ్ళేసానో. ఖాళీగా ఉన్నప్పుడు చేస్తానమ్మా అని పెడతాను, వదలటం ఇష్టం లేక, తర్వాత ఖాళీ దొరకదు. ఇలా ఉంచేద్దాం. ఇంకా వీడి నగలు చాలా ఉన్నాయి, కనిపించట్లేదు నాకు ఎక్కడున్నాయో. కిరీటానికి కూడా నేను మధ్యలో అమ్మకి ఇలా పెట్టేస్తానండి, ఎందుకంటే గమ్ముని పడిపోతే ముక్కు మీద దెబ్బ తగిలేస్తుంది కదా అమ్మకి. మీరు అమ్మని ఎప్పుడైనా సరే అండి వేరే మనిషినో లేకపోతే ఒక ఈ మూర్తి ఏదో లోహం కింద చూడకండి, అది అమ్మ. అక్కడ అమ్మున్నారు, ఇక్కడ ఇప్పుడు అక్కడ అమ్మున్నారు, గమ్మున ఆవిడ దెబ్బ తగులుతుంది కదా. కొంచెం జాగ్రత్తగా అలంకారాలు చేసినప్పుడు కూడా ఇంకో చూడండి, కట్టకుండానే నేను అది గమ్ పెట్టడం వల్ల సెట్ అయింది. సేఫ్లో మళ్ళీ గమ్ముని బరువుకి పడిపోతుందేమో అన్న ఉద్దేశంతో కడతాను అనమాట. నేను ఇంకా అలంకారాలు చేస్తాను, అయిన తర్వాత నెక్స్ట్ టైం చూద్దరు. కానీ ప్రస్తుతానికైతే ఇది మీకోసం తయారు చేసిన మా లక్ష్మీ అమ్మవారు పూర్తి అలంకారాలన్నీ పూజల్లో చూద్దరు. కానీ ఇంకో కథ చెప్పనా? కథలు కాదు, రాధమ్మ జీవితంలో అమ్మ, లేదంటే అమ్మతో నా జీవితం, ఏదైనా పర్వాలేదు. ఫస్ట్ ఏదైనా సరే మీరు ఆ మూర్తిని తీసుకొచ్చిన వెంటనే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే బొట్టు పెట్టేయాలండి. బొట్టు కంపల్సరీ అన్నమాట. ఎప్పుడైతే మీరు బొట్టు పెట్టి ఆవాహన చేస్తారో వెంటనే ఏ రూపం అయితే ఆ రూపంలో, అన్ని రూపాలు అమ్మవే అని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. అన్ని రూపాలు అమ్మవారే, లలిత అమ్మవారు, రాజరాజేశ్వరి అవతారంలో అయినా ఏ రూపం అయినా. ఇంకా అండి నేనైతే అమ్మకి ఇలా స్టిక్కర్స్ పెడతాను. ఇంకా మీకు ఓపిక ఉండి చక్కగా బ్లాక్ ఐబ్రోస్ అది దిద్దుకునే వాళ్ళు ఉంటే ఇంకా అందంగా ఉంటారు, కానీ నాకు ఇలా చాలు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతనాంచారి, శోభానే 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 శోభానే, కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదో, తలపలోక మాతయట దయమరియే మరుదు, కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట దయమరియే మరుదు, జలజ నివాసిని అట చల్లదనమే మరుదు, జలజ నివాసిని అట చల్లదనమే మరుదు, కొలది మీరా ఈ చూడి కొడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతనాంచారి, శోభానే 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 శోభానే. యాక్చువల్గా మొత్తం అంతా తయారైపోయిన తర్వాత నాకు అలవేలు మంగాదేవి మన తిరుపతి మంగాపట్నంలో ఉంటారు కదా, ఆవిడ గుర్తొచ్చేసారండి. అందుకనే ఆనందంగా పాట పాడేసుకున్నాను.
యాక్చువల్ మనం పూజ అయిపోయిన తర్వాత ఉపచారాల్లో అండి నృత్యం, సంగీతం అని వస్తాయి కదా! చక్కగా మీకొచ్చిన పాట నా గొంతు బాలేదు అని అనుకోకండి. అమ్మే కదా మనకు ఆ గొంతిచ్చింది. ఏ గొంతైనా పర్వాలేదు. వచ్చినా రాకపోయినా పర్లేదు. నేను అక్కడ పదం ఇక్కడ, ఇక్కడ పదం అక్కడ పెడతాను. అమ్మ నా ప్రేమను చూస్తారు. అందుకని నేను పాట పాడితే చూసారా ఎంత జాగ్రత్తగా విన్నారో అమ్మ. మీరు కూడా అలాగే అమ్మని సంతోషపెడుతూ, ఆ ఆనందం పొందుతూ, ఈ చుట్టూ ఉన్న సమస్యలనండి మనం అమ్మతో బ్రతుకుతున్నప్పుడు మర్చిపోయి మనకు కొత్తగా శక్తొస్తదండి. కాసేపు పూజలో అమ్మతో బ్రతకటం వల్ల. ఖచ్చితంగా ఈ వీడియో అమ్మని చూస్తే మీకు అసలు అమ్మ మనం పిలిచే కొద్దీ ఎలా తయారైపోయారో అర్థమవుతుంది. సో, చూసే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుందని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు like షేర్ and subscribe to మీరాదమ్మ వ్లాగ్స్.